పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. హెచ్కేఎల్ గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనంలో చాలా స్పష్టంగా ఒకటి రాసి ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, మిమ్మను అన్య దేశాలలోంచి నేను రప్పించినప్పుడు, చెదరగొట్టబడిన జనాలలోంచి మిమ్మల్ని నేను పిలిచినప్పుడు మీరు పరిమళ ధూపముగా మీరు నాకు ఉంటారు, నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వాక్యంలో మనకి ఎంత స్పష్టంగా కనపడతా ఉంటుందంటే, మన దేవుడు అంటే అక్కడ యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడైన తండ్రి ఏంటంటే, మిమ్మల్ని చెదిరిపోయిన మిమ్మల్ని రప్పించినప్పుడు, అన్య జనములలో నుంచి మిమ్మల్ని నేను అక్కడి నుంచి ఇక్కడికి సమకూర్చినప్పుడు మిమ్మల్ని నేను పరిమళ ధూపంగా స్వీకరిస్తాను. అంతేకాకుండా ఆ జనాల మధ్య నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ మన దేవుడు మనల్ని చెదరగొట్టే దేవుడు కాదు, కానీ ఆయన మనల్ని సమకూర్చే దేవుడు. అంతేకాకుండా ఆయన మనల్ని తిరస్కరించే దేవుడు కాదు, కానీ మనల్ని అంగీకరించే దేవుడు. వారి పాపాలతో వారే చెదిరిపోయి వారే దేవుని చేత కొట్టబడి, కానీ ఆయన కోపము ఎంతకాలం ఉంటుంది, అది ఆయన శాంతము, ఆయన యొక్క దయ దీర్ఘకాలము, ఆయుష్కాలం అంతా కూడా మనకి అది దానిని మనం అనుభవించగలం. కాబట్టి ఆయనే వాళ్ళ ఎడల జాలి చేసుకుని వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పిస్తానంటున్నారు. అంటే మిమ్మల్ని నేను తిరస్కరించను, మిమ్మల్ని స్వీకరిస్తాను, మిమ్మల్ని నేను చెదరగొట్టను, మిమ్మల్ని నేను సమకూరుస్తాను, అంతేకాకుండా మిమ్మల్ని కప్పివేయను, కానీ నా మహిమను నేను మీ ఎదుట ఉంచుతాను అని ఆయన చెప్తా ఉన్నారు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మన యొక్క పాపాలు కూడా మనకే విజయాలుగా ఆయన మారుస్తారు. ఆ విధంగా మనకి మారు మనసు రప్పించేటట్లు ఆయన చేస్తూ ఉంటారు. ఇక్కడ పరిమళ ధూపముగా నేను మిమ్మల్ని అంగీకరిస్తానంటే, పాత నిబంధన గ్రంథంలో చూడగలిగితే అక్కడ అంతా కూడా బలులనే మనం చూస్తామంటే, మనిషి చేసిన పాపాలకి మనిషి బలవ్వకుండా రక్తము కాచడం ద్వారా చిన్న చిన్న జంతు బలుల్ని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఏంటంటే, పాప ప్రక్షాళన అనేది కేవలము రక్త ప్రోక్షణ వల్లే జరుగుతుందని మనకి తెలుసు. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ మనిషి యొక్క రక్తము కాకుండా జంతువు యొక్క రక్తము ద్వారా ఆయన ఆ రక్తము ద్వారా పాపాన్ని పరిహరించి మనల్ని మళ్ళీ స్పష్టంగా చూడగలగటానికి, మన పాపాలు ఆయనకి మనకి అడ్డు లేకుండా ఉండటానికి ఆయన ఆ విధమైనటువంటి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎంత దయగల దేవుడో. అయితే ఆ దేవుడే మనకి కొత్త నిబంధనలు చూస్తే, పాత నిబంధనలో ఉన్నటువంటి బలి కాదు, కానీ కొత్త నిబంధనలో క్రీస్తు వారే ఆయనే పరిపూర్ణమైనటువంటి బలి అయ్యారు. చిన్న చిన్న జంతువుల్ని, కోడెల్ని, ఎద్దుల్ని, మేకల్ని ఎన్నిటిని బలిచ్చినా సరే మనిషి యొక్క పాపము ఇంకా పెరుగుతూనే వచ్చింది. ఏ జంతువు రక్తము కూడా స్వీకరించబడట్లేదు, అంటే సరిపోవట్లేదు. అందుకని యేసుక్రీస్తు వారు పరిపూర్ణ బలిగా వచ్చారు. పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటారు కదా, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో, మేము క్రీస్తు ద్వారా దేవునికి సువాసనగా ఉన్నాము. అంటే ఇందాక మనం చూస్తే పరిమళ ధూపముగా మిమ్మల్ని నేను అంగీకరిస్తానన్నారు. పరిమళ ధూపముగా అంగీకరించడం అంటే అక్కడ క్రీస్తే మన కోసం బలయ్యారు కాబట్టి ఆ బలిని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తారు. మనము ఎలా పరిమళ ధూపముగా ఆయనకి ఉండగలమంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా చేరగలుగుతుంది, అది నిజంగా దేవుడు ఆగ్రాణించగలిగేలాగా, ఆయన ఆస్వాదించగలిగేలాగా యథార్థంగా ఉండగలుగుతుందా, ఆయనకు ఆనందకరంగా మన ప్రార్థన ఉండగలుగుతుందా, నిజముగా మనం స్వచ్ఛమైన మనసుతో మనము ఆ విధంగా విశ్వాస జీవితం జీవిస్తూ మన ప్రార్థన ఆయనకు ఆనందకరముగా, ఆయనకి ఇష్టపూర్వకంగా ఉంటే గనక అదే నిజమైన పరిమళ ధూపము. మన యొక్క ప్రార్థన, మన యొక్క జీవితము ఇతరులకి సాక్ష్యముగా ఉండగలిగితే దేవుని సన్నిధికి అది ఖచ్చితంగా పరిమళ ధూపమే. మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరిపూర్ణ బలి అని మనం చూసాము. ఆయన ద్వారా దేవునికి మనము సువాసన అని చూసాము. అయితే అంతా దేవుడే చేస్తా ఉన్నారు. మరి మనము ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం శరీరాలతో. మరి మనమేం చేయాలి? మనము యాక్సెప్టబుల్గా ఉండాలంటే, దేవుడు మనల్ని అంగీకరించాలంటే, మనము మన శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. యాగము అంటే అది మనం ఏం చెప్పగలుగుతామంటే, ఒక అగ్నికి ఒక దానిని ఆహుతి చేస్తే దానిని దేవుడు అంగీకరిస్తాడు అన్నటువంటి విధానమే యాగము. కానీ మన శరీరాన్ని సజీవ యాగముగా, అంటే యాగములో ఏది సమర్పించబడుతుందో చనిపోతుంది, కానీ మనం బ్రతుకుతూనే మన యొక్క శరీరాన్ని, అవయవాలన్నిటినీ కూడా దేవునికి సజీవమైన యాగముగా ఆయనకి సమర్పించాలి. అంటే మన ప్రార్థన జీవితం, మన సాక్ష్యము, ఇతరుల ఎదుట మనం జీవించే రీతి, మనం మాట్లాడే విధానం, మన ఆలోచన
సమకూర్చిన ఇవన్నీ కూడా దేవునికి అంగీకారయుతంగా ఉంటే నిజంగా మన శరీరము సజీవ యాగంగా సమర్పించబడినట్లే. అదే ఆయనకి పరిమళ ధూపముగా ఉంటుంది, అదే ఆయనకి ఇష్టమైనటువంటి వాసనగా ఉంటుంది. ఆ విధమైన జీవితం మనందరం జీవించగలిగితే అప్పుడు మనము మన జీవితానికి అన్వయించుకుంటా చూస్తే మనం ఒకవేళ మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి వేదనలు కష్టాలు గుండా వెళ్ళొచ్చు. కానీ ఇందాక చెప్పబడిన 20వ అధ్యాయం 41వ వచనంలో ఉన్నటువంటి ఆ వాక్యము చూడగలిగితే గనక మనము నిజంగా మన జీవితంలో మనం విరిగిపోయిన స్థితిలో, చెదిరిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మళ్ళీ మనల్ని సమకూర్చగలుగుతాడు అనే నమ్మకం మనకి నిజంగా ఉందా? లేదా నామకార్థపు జీవితం జీవిస్తే ఏమోలే, ఆయన దయ ఎప్పుడు ఉంటుందో లేదో, ఇలా ఈ జీవితం గడిచిపోద్ది అనేటటువంటి నిరాశయుక్తమైనటువంటి మాటలు మనకు వస్తున్నాయ్యా? మనము చెదరగొట్టబడినప్పుడు, అంటే మన జీవితాలు చెల్లా చెదరైపోయి ఇక దానికి ఒక సమకూర్చబడేటటువంటి పరిస్థితి లేదనుకున్నప్పుడు దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన మరింతగా తన మహిమకు మన జీవితాన్ని మార్చుకోగలరు, మనల్ని ఆయన సమకూర్చుకోగలరు. ఆ విధమైనటువంటి విశ్వాసం మనకుందా? అంతేకాకుండా మేము ఆయన చేత తిరస్కరించబడ్డామేమో, మళ్ళీ ఆయన స్వీకరిస్తాడో లేదో అనేటటువంటి ఆ సందేహం మనకు ఉంటే గనక ఎప్పటికీ ఆ సందేహంలోనే మనం జీవిస్తూ ఉంటాం. మనం నిజంగానే తిరస్కరించబడేటట్లు ఉన్నామంటే అవి మన పాపాలే. కానీ మనం పశ్చాత్తాపం పొందితే ఆయన తిరిగి మళ్ళీ మనల్ని స్వీకరించి రెండంతలుగా మనకి మళ్ళీ మేలు సమకూరుస్తారు. అంతేకాకుండా ఇందాక చెప్పిన వాక్యములో లాగా మన యొక్క ప్రార్థనని మళ్ళీ ఆయన పరిమళ ధూపముగా ఆయన స్వీకరించి అనేక మంది జనాల ఎదుట తన మహిమను మన కోసం వాడతారు. మనల్ని ఆయన పరిశుద్ధపరచడం, ఆయన పరిశుద్ధుడని మనకు తెలుసు, కానీ మనల్ని కూడా ఆయన పరిశుద్ధపరిచి మన జీవితాల్ని సమకూర్చి మన జీవితాల్ని కట్టి పరిమళ ధూపముగా ఆయన మాత్రమే దానిని స్వీకరించి మనల్ని అందరి ఎదుట కూడా తన మహిమ కోసం వాడుకుంటారు. కాబట్టి పాత నిబంధనలో చెప్పినట్లు అది భౌతికపరమైన లోకానుసారమైన మాట మాత్రమే కాదు, దేవుడు తన జనాంగానికి ఇచ్చినటువంటి వాగ్దానం మాత్రమే కాదు, ఇప్పటి కాలంలో మన జీవితాలకి మనం అన్వయించుకుంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, ఎంత విరిగిపోయిన ఎంత చెదిరిపోయిన పరిస్థితులైనా సరే సమకూర్చేవాడు ఆయన ఒక్కరే అని మనం విశ్వసించాలి. అంతేకాకుండా నేను ప్రార్థన చేస్తే వింటారా అని చాలా మంది ఈ మధ్య అడుగుతూ ఉంటారు నన్ను అనమాట. నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా? నేను ఒక పాపిని కదంటే పాపాలు చేయని వారు లేనే లేరు. కానీ దేవుని యొక్క సదాకాలపు ప్రక్రియ ఏంటంటే మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తూ మనల్ని స్వీకరిస్తున్నాడు. ఆయన ముందుగానే మనల్ని పరిశుద్ధులు అని పిలిచాడు, నీతిమంతులు అని పిలిచాడు. ఎందుకంటే మనం ఆయన మార్గములో నడుస్తున్నామని ఆయన గుర్తించారు. ఆ మార్గంలోంచి తొట్టిల్లకుండా మనము చేసేటటువంటి ప్రార్థన ఆయనకి ఇష్టపూర్వకంగా ఉంటే అన్యజనుల ఎదుట నేను మీ మధ్య నన్ను మహిమపరుచుకుంటాను, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానని దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా మన పట్ల నెరవేరుస్తారు యేసయ్య. అటువంటి నమ్మకం మనకి గనక ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని సమకూరుస్తాడు, పరిమళ ధూపముగా మనల్ని ఆయన స్వీకరిస్తారు. తన్ను తాను పరిశుద్ధపరుచుకున్న దేవుడు మనుషుల మధ్య తన మహిమ కోసం మన జీవితాలను కూడా సాక్ష్యముగా వాడుకోగలరు. అట్టి జీవితాలు ఆ విధంగా అంగీకరించబడగలిగేలాగా మన ప్రార్థన కూడా ఉండగలిగినట్లు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆయన స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెదిరిన స్థితిలోంచి ప్రభా సమకూర్చిన దేవుడివి నీవే ప్రభా. నాయన ఎక్కడో దూరానున్న మమ్మల్ని నీ దగ్గరికి రప్పించుకొని మమ్మల్ని స్వీకరించే దేవుడివి నీవే ప్రభా. ప్రార్థన నీ ధూపము ద్వారా ప్రభా మమ్మల్ని అంగీకరించే గొప్ప దేవుడు మీరే తండ్రి. మీ దయ మా ఆయుష్కాలం అంతా ఉంటుంది. అంతేకాకుండా జనముల మధ్య పరిశుద్ధుడైన దేవుడు నువ్వే తండ్రి. అది చూపగలుగునట్లు మమ్మల్ని నీ మహిమ ద్వారా ప్రభా మా యొక్క సాక్ష్యం ఇతరులకు కనపడగలుగులాగున మమ్మల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడు నీవే తండ్రి. అట్టి జీవితాన్ని మాకందరికి ఇవ్వమని నన్ను మమ్మల్ని అందరినీ నీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.